అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తేమ్మా. మేడం యూట్యూబర్ రావణ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. అటు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయంలోని, ఇటు హిందూ దేవుళ్ళ విషయంలో కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే మాటల కన్నా బూతులు అనొచ్చు. అంత దారుణంగా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి ఏపీ పోలీసులొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులొచ్చి తెలంగాణలో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అనేదైతే ఇప్పుడు ప్రెజెంట్ చాలా చర్చగా మారింది. అసలు దీని గురించి మీరేమంటారు? ఒక్క రావణే కాదు, ఇంకొక కేవీ కేవీజీనో ఏదో ఉంది అతని పేరు. అతను కూడా ఏదో యూట్యూబ్ జర్నలిస్ట్ అని చెప్పేసి తనను కూడా అలానే అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎవరెవరిని అరెస్ట్ చేశారు వాళ్ళందరికి కూడా ఒకటే సమాధానం. ఈ రోజున ఎవరైతే ఆ క్వశ్చన్ చేస్తున్నారో తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు అని. గతంలో అట్లాంటి అరెస్టులు చాలా జరిగినాయి ఇన్లీగల్గా. ఎక్కడ కూడా అరెస్ట్ వారెంట్ లేకుండా ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎలా కొట్టారో కూడా తెలియదు. కానీ ఈ రోజున చక్కగా మర్యాదపూర్వకంగా వాళ్ళు అన్ని ఫార్మాలిటీస్ తోటి వాళ్ళు ఎలా అయితే అరెస్ట్ చేయాలో ఇక్కడ పోలీసులను సంప్రదించి తీసుకెళ్లారు. సరే, ఒకవేళ వాళ్ళు అంటున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారే అనుకుందాం, తప్పే అనుకుందాం. మరి మీరు మాట్లాడింది ఎవరి గురించి? ఏ రాజకీయాల గురించి మాట్లాడారు? తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారా? తెలంగాణ రాజకీయ నాయకుల గురించి మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి మాటలు అంటారా, బూతులు అంటారా? ఫస్ట్ ఏ విధంగా అనుకోవాలి వాటిని? ఏ విధంగా మనం అసలు ఆలోచించాలి? ఆ భాష వింటుంటేనే మనకే రక్తం మరుగుతుంది. మరి ఎలా ఉండిద్ది? ఎవరి వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు? అంత లాభాషేగా అక్కడ ఉంది. అసలు అంత నీచమైన భాష. కడుపుకి అన్నం తింటున్నావా, నువ్వు గడ్డి తింటున్నావా, అశుద్ధం ఏమన్నా తింటున్నావా అని అడిగే పరిస్థితి ఈ రోజున అందరూ. అట్లాంటి భాష ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఏ లాభాపేక్ష కోసం ఇవన్నీ చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని దానికి ఇన్ఫ్లేట్ చేశారు అనేది కూడా అడగాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ సమాధానం చెప్పుకోవాలి. ఇదిగో నువ్వు మాట్లాడిన తప్పా కాదనేది ఫస్ట్ వాళ్ళు నిరూపించుకోవాలి. 10 మందిలో పెట్టమనండి సభ. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే. అంటే కులాన్ని బట్టి చట్టాలు మారతాయా? మతాన్ని బట్టి చట్టాలు మారతాయా? తప్పు తప్పేగా ఎవరికైనా, అది స్త్రీలైనా పురుషులైనా. మరి తప్పు చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడాలి? మతం ముసుగులో, కులం ముసుగులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ రోజున వీళ్ళు అంబేద్కర్ గారిని చూపిస్తున్నారు కదా, మేము అంబేద్కర్ జై భీమ్ పార్టీ అనో, మీరు అంబేద్కర్ గారి మనుషులు అని. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఎలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆయన మనకి? ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎంత గొప్పగా మానవ హక్కుల గురించి చెప్పారు, మానవత్వం గురించి చెప్పారు, మనిషికి మనిషి ఏ విధంగా సాయపడాలో చెప్పారు, ఏ విధంగా మనిషి బ్రతకాలో చెప్పారు. ఇలా చేయమని చెప్పారా? బూతులు తిట్టమని చెప్పారా? నీచాతి నీచమైన ఆ పదాలను ఉపయోగించమని చెప్పారా? మరి ఎలా మీరు ఆయన మనుషులు అవుతారు? ఆయన సైన్యం, అంబేద్కర్ సైన్యం మీరు ఎలా అవుతారు? అది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. అంబేద్కర్ గారి సైన్యం మీరు ఎలా అవుతారు? అంబేద్కర్ గారిని పెట్టుకొని, ఆయన ఫోటో పెట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు? అవన్నీ ఆన్సర్ చేయగలిగితే ఈ రోజున మీరు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటే పోలీసులు అరెస్ట్ చేయటం తప్పని చెప్పచ్చు. కానీ ఆ భాష కరెక్ట్గా లేదు, మీ పద్ధతి కరెక్ట్గా లేదు. అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు కూడా రావణు చెయ్యిలా చూపెడుతూ ఒక రకమైన అక్కడ ఒక ఇది ఇచ్చాడు, సైను, యాటిట్యూడ్. అలా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు రెచ్చిపోయిన పరిస్థితి. కోడిగుడ్లు కూడా పడ్డాయి, ఎవరేసారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ రోజున అసలు ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, మానవ హక్కులు ఎటుపోతున్నాయి, మనిషి మనుగడ ఎలా కొనసాగిస్తున్నాడు? అసలు ఎక్కడైనా సరే వాళ్ళకి ఇదిగో ఇది మంచి, ఇది చెడు, ఇక్కడ వరకే మనం ఉండాలి, ఈ క్రాస్ చేస్తే లిమిట్స్ ఎలా ఉండిద్ది అనేది నిజంగా ఏపీలో యూపీ ట్రీట్మెంట్ జరగాల్సిందే. ఇట్లాంటి వ్యక్తులకి జరగటమే కరెక్టు. జరిగి తీరాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. లేకపోతే ఒకరి యొక్క వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ దేవతామూర్తుల యొక్క సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది మీకు ఎక్కడిచ్చారు చెప్పండి? ఎవరు మాట్లాడట్లేదు హిందువులు మీ గురించి అట్లాగా? మరి మీరు ఎందుకు అంత నీచానికి దిగజారిపోయారు? అంత లోగా డిగ్రేడ్ చేయాలా? వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదిగో మేము ఇంతే, మేము ఇలానే ఉంటున్నాం అనేది వాళ్ళు పదే పదే నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ ఈ ప్రాంతీయాన్ని, నేను తెలంగాణలో ఉన్నాను, తెలంగాణలో మాట్లాడితే ఆంధ్ర పోలీసులు తప్పు చేస్తే ఎక్కడికైనా వస్తారు. ఏ స్టేట్ అయినా వీళ్ళు అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది.
అయితే మేడం కవిత గారు కూడా ఈ విషయం మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలా అరెస్ట్ చేస్తారు అని. అంటే మరి ఇక్కడ తెలంగాణలో గతంలో చాలా మందిని అలా అరెస్ట్ చేయడం జరిగింది. సాక్షి జర్నలిస్ట్ గాని, లేదంటే మురళకృష్ణ గారిని గాని, లేదంటే అంతెందుకు కవిత గారిని కూడా అలా అరెస్ట్ చేయడం జరిగింది మద్యం కుంభకోణం విషయంలో. మరి అప్పుడు ఎందుకు ఆవిడకి గుర్తు రాలేదు? అంటే ఇట్లా వేరే స్టేట్ నుంచి వచ్చి ఈ స్టేట్‌లో ఎలా మీరు అరెస్ట్ చేస్తారని అప్పుడెందుకు ఆవిడ క్వెషన్ చేయలేదంటారు? తీసుకెళ్ళి కూడా తీహార్ జైల్లో పెట్టారు కదా, నువ్వు తెలంగాణవి కదా, తెలంగాణ జైల్లో పెట్టలేదుగా, మరి ఎందుకు పెట్టారు? అసలు ఎక్కడా కూడా మనం కని విని ఎరుగని రీతిలో ఒక మహిళ మద్యం కుంభకోణంలో మరి ఉంది, అరెస్ట్ అయింది, జైలు శిక్ష అనుభవించింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. కేసీఆర్ ఓడిపోవటానికి వాళ్ళ కూతురే కారణం అని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఆడపడుచుల పొరుగు తీసింది ఈవిడని చెప్పుకుంటున్నారు. మా గౌరవానికి నువ్వు భంగం కలిగించావు, నువ్వు బతుకమ్మ ఆడతావా, ఏం చేయటానికి మా బతుకులు ఇట్లా చేసావని చెప్పి అడుగుతున్నారు. మరి ఈవిడ కూడా ఈ రోజున మాట్లాడుతుంది. మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు మీరందరూ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను దోచుకు తిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణలో గచ్చిబౌలిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారి ఇంటి మీదకి వెళ్ళి ఎలా అక్రమంగా ఆయన బర్త్డే రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? అసలు ఏం చేస్తారో తెలుసా? ఎంత దారుణంగా కొట్టారు. ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఆయన తీసుకెళ్ళారు. తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు. ఎక్కడా కూడా లేదు రూల్స్. వాళ్ళు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ ఉన్న స్టేట్లో వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులకి. చెప్పి ఇదిగో మేము ఇలా వచ్చామని చెప్పేసి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చి అప్పుడు తీసుకువెళ్ళాలి. మీ స్టేట్లో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తామని ఏమీ లేకుండా ఆ రోజున ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా చేశారు. అన్ని అర్ధరాత్రులే కదా అరెస్ట్లో. అప్పుడెప్పుడు క్వశ్చన్ చేయలేదేంటి వీళ్ళు? చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి కవితకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మాట్లాడితే వాళ్ళ తండ్రిలాగా ఈవిడ కూడా ప్రాంతీయ విభేదాలు సృష్టించి తెలంగాణ నా తెలంగాణ అంటే ఏదో ఆ భ్రమలో పడిపోతారు. అసలైన తెలంగాణకి ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు మాత్రం పాపం కనీసం వాళ్ళకి ఎక్కడా కూడా సహాయం లేక నిస్సహాయంగా ఉన్నారు. మరి వాళ్ళకి హెల్ప్ చేయమ్మా. నీకు ఏదన్నా సేవ చేయాలంటే ప్రజలకి నిజంగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి చేయాలి. అంటే వీళ్ళు ఒక తెలంగాణని ఒక ముసుగులో ఎంతమంది జీవితాలు నాశనం చేశారో చూడండి. వీళ్ళకి హక్కు ఉందా తెలంగాణ గురించి మాట్లాడేది? కాబట్టి కవిత ఎంతసేపటికి ఎవరో ఒకరు నని ఫేమ్ తెచ్చుకుందామనో లేకపోతే ఇంకేదో నలుగురిలో ఇదిగో కేసీఆర్ కూతురు కనిపించాలనో వినిపించాలని అనుకుంటే నువ్వే నవ్వులు పాలవుతావు. అది గుర్తుపెట్టుకొని మెలిగితే మసిలితే బాగుంటుంది. అయితే మేడం ఈ రోజంతా కూడా సాక్షి ఛానల్లో ఒక న్యూస్ బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది అనమాట. ఏదైతే నిన్న నైట్ అరెస్ట్ అయిందో రావణ్ గురించి వాళ్ళు ఒక హెడ్ లైన్స్ వేయడం జరిగింది. రావణ్ ని ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయనని చంపేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ ఇదైతే వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్ కి ఎలా తెలుసు అంటారు? అంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, TV5 అని, TV9 అని, NTV, ఈ ఛానల్స్ ఎందులోని ఆ న్యూస్ అనేది బయటికి రాలే. కేవలం సాక్షిలో రావడానికి రీజన్ ఏంటంటారు? అది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు పోలీసులు వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు రాసినది ఉందో దాని ప్రకారం సెక్షన్ కింద నమోదు చేసి ఇదిగో మీరు ఏ ఇన్ఫర్మేషన్తో ఇది పెట్టారు, మీకు అంత ఇదిగా ఎవరిచ్చారు, ఇస్తే దానికి సాక్ష్యాధారాలు తీయండి, ఇలా పెట్టడానికి గల కారణం ఏంటని అడిగితే అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. జర్నలిజం ముసుగులో ఉండి ఇలాంటి నీచమైన పనులు ఏం జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయిస్తున్నాడా? ఆయన ఏమైనా స్క్రిప్ట్ పంపించుంటారు ఇది చేయండి ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా ఈ రోజున ప్రాణానికి కూడా హాని ఉందని రాస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. విద్వేషాలను రెచ్చకూడదు. కానీ ఇంకో ఆడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. పెట్రోల్ పోసి బస్సులు రైళ్లు ఇవన్నీ తగలబెట్టండి, ఇవన్నీ కూడా. అంటే ఎందుకు తగలబెట్టాలి అంటే ఓ భయాన్ని. జడ శ్రవణ్ కూడా అరెస్ట్ చేస్తారు. శ్రవణ్ అరెస్ట్ చేస్తే శ్రవణ్ అంటే భయపడే విధంగా మీరు ఇవన్నీ తగలబెట్టేసేయండి రాష్ట్రాన్ని అంటే శ్రవణ్ ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా? ఆయన ఏమన్నా కందుకూరి వీరేశలింగమా, సర్దార్ వల్లభాయ్ పటేలా, లేకపోతే సుభాష్ చంద్రబోసా? ఏం చేశారు వీళ్ళు? ఏదైనా ఒక మంచి పని చేసి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మంచిగా ఒక విప్లవాత్మకంగా మన రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు అయితే మన దేశం కోసం మనం అనుకోవచ్చు. పని పాట లేకుండా తిన్నది అరక్క మాట్లాడే మాటలు తప్పించి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు లిటరల్లీ అని ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్తారా? ఏమాట్లా నాలెక్కు వస్తాను, మొక్కలు చేస్తాను, పంది మాంసం అమ్మినట్టు అమ్ముతాను. ఏంటి అసలు ఆ భాష? ఒక గౌరవ పదవిలో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ను పట్టుకొని ఏంటి ఆ పదాలు? జడ శ్రవణ్ కుమార్ మరి నేను లాయర్ని అంటాడు, లాయర్ కోట్ వేసుకుంటాడు. ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక పని చేసేటప్పుడు మనం వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని చెప్పేసి. ఈ రోజున సాక్షిలో వచ్చే ఏదైతే హెడ్లైన్ ఏదో పెట్టి వాళ్ళు తమ్నైల్ పంపిస్తున్నారో ఆ వార్తని, అదైతే కరెక్ట్ కాదు.
అది వాళ్ళు వెనక్కి తీసుకుంటారా, సంజాయిషి చెప్పుకోవడానికి వాళ్ళ మీద ఎన్నోసార్లు కేసులు పడ్డాయి. ఇలాగే తప్పులు చేయటం, మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకోపోగా కోర్టుల చుట్టూ తిరగటం, దానికి వాళ్ళు పనిష్మెంట్గా పరువు నష్టం దావాలు వేయటం. అంటే లాయర్లుగా జర్నలిస్టులుగా ఉంటే ఎవరిని పడితే ఏది పడితే అది అనేసి ఇలా బెయిల్ తెచ్చుకొని తిరిగేస్తే అయిపోతది అనే మైండ్ సెట్ లోనే ఉన్నారు అందరూ. అందరూ అంతే అంతే కనిపిస్తుంది ఇక్కడ. నేను చదువుకున్నాను అనే జ్ఞానాన్ని పక్కన పెట్టి నేను లాయర్ని, నేను ఎవరి మీదైనా కేసు వేస్తాను, వేసినా కూడా నేను బయటకు వస్తానన్న ఆ ధోరణి మానుకొని, నువ్వు నిజంగా లాయర్ అయితే నీకు ఒక ప్రామిస్ ఉండి ఉంటుంది, ఇదిగో చట్టబద్ధంగా నేను ఈ నల్లకోటును ధరిస్తున్నాను, నేను న్యాయదేవత ముందు ప్రమాణం చేస్తున్నాను అనేది, అది నిజంగా నువ్వు చేసినట్లయితే న్యాయం చేసుకో, నీ వృత్తి ధర్మం నువ్వు పాటించు. అంతే తప్పించి ఈ మతాల ముసుగులోకి, ఈ ప్రాంతీయ విభేదాల ముసుగులోకి మనుషుల్ని టార్గెట్ చేస్తూ, లేకపోతే దేవస్థానాలను టార్గెట్ చేస్తూ, ఆ దేవస్థానాలను ఎవరైతే మరి పెంపొందిస్తున్నారో వాళ్ళను టార్గెట్ చేస్తూ, ఈ నీచమైన సంస్కృతికి ఫస్ట్ మనం పులి స్టాప్ పెట్టాలి. అది కూటమి ప్రభుత్వం చెయ్యాలి. ప్రజలు ఇంకా వివేకవంతంగా ఆలోచిస్తూ, విజ్ఞానంతో మెలుగుతూ, ఇట్లాంటి వ్యక్తులకి ఏదైతే మనం ఫస్ట్ చెప్పుకున్నామో ఏపీలో యూబీ ట్రీట్మెంట్ జరగాల్సింది అనేది ప్రభుత్వం అదైతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది వీళ్ళందరి మీద. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.